బంగ్లాదేశ్ లో హిందువుల పైన వివక్ష ఇంకా కూడా నడుస్తుంది. అక్కడ హిందువులను హింసించడం ఇంకా కూడా ఆగలేదు. నెల గడిచిపో వస్తుంది. మన అక్కలను, మన చెల్లెలను రోడ్ల పైన లాక్కొచ్చి రేప్ చేస్తూ చూటా నా కొడుకులు. మనోళ్ళను ఇండియాలో ఉన్న హిందూస్ ని, ఇండియా నుంచి వచ్చిన హిందూస్ ని రోడ్ల పైన లాక్కొచ్చి చంపేసి మరి కాల్ చేస్తారు రోడ్ల పైన. దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. లేదు ఒకవేళ మేము ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో రియాక్ట్ కాము, వాళ్ళ దేశంలో ఉన్న మైనార్టీస్ పైన మేము రియాక్ట్ కాము అనుకుంటే అట్లీస్ట్ మన ఇండియన్ హిందూస్ ని రక్షించే ప్రయత్నం అన్నా ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి. ఎట్లా చేయాలి? మేము ఏం చేయలేమని అనుకుంటే ఖచ్చితంగా కొన్ని చేయొచ్చు మనం. బంగ్లాదేశ్ లో ఉన్న 15-16% ఎలక్ట్రిసిటీ, ఓవరాల్ కంట్రీలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఇండియా నుంచే వెళ్తుంది. 15-16%, దాన్ని ఆపేయచ్చు మనం. బంగ్లాదేశ్ కి వెళ్ళే ఫ్యూయల్ లో 10-12% ఫ్యూయల్ మొత్తం ఇండియా నుంచి వెళ్తుంది, ముఖ్యంగా డీజిల్. దాన్ని ఆపేయచ్చు మనం. బంగ్లాదేశ్ లో మిలియన్స్ కొద్ది 2-3 మిలియన్ పీపుల్ కేవలం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే బట్టల తయారీ కోసమే వాళ్ళ వృత్తి నడుస్తుంది. వాళ్ళు దానిపైన బతికేటోళ్ళు 2-3 మిలియన్ మంది ఉన్నారు. సో దాని నుంచి కూడా మనం ఇది చేయవచ్చు. దాన్ని ఆపేస్తే వాళ్ళు ఇప్పుడు ఏ లుచ్చానో కొడుకైతే ఇండియా నుంచి వచ్చిన హిందూస్ లేదంటే అక్కడ బతుకుతున్న హిందూస్ ని వాళ్ళ పైన దాడులు చేసుకుంటే ఇది చేస్తుండో, అదే లుచ్చానో కొడుకు బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం లేదనుకో, వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళు వైలెన్స్ వాళ్ళే ఆపుతారు. ఏదైతే గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఇండియా నుంచే బ్రహ్మపుత్ర అయినా గంగా అయినా బంగ్లాదేశ్ లో వెళ్తుంది. మనం దాన్ని ఆ వాటర్ ని ఆపితే వాళ్ళకి వాటర్ సోర్సే ఉండదు బంగ్లాదేశ్ కి. ఇన్ని చేయొచ్చు మనం. వాళ్ళకు వాటర్ ఆపవచ్చు, వాళ్ళ ఎకనామిక్ దెబ్బ చేయొచ్చు, వాళ్ళకి కరెంట్ రాకుండా చేయొచ్చు, వాళ్ళకి ఫ్యూయల్ లేకుండా చేయొచ్చు. ఇన్ని చేయొచ్చు మనం మన హిందువులను రక్షించుకోవడానికి. మన దేశంలో పుట్టి బంగ్లాదేశ్ కి వెళ్ళి బ్రతుకుతున్న మన హిందువులను, ముఖ్యంగా అక్కడున్న హిందువుల గురించి మీరు పట్టించుకోరు, అది మీ ఇంటర్నేషనల్ రిలేషన్ మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుందాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మన దేశంలో పుట్టి అక్కడ వెళ్ళి బతుకుతున్న మన హిందువుల గురించి, మన అక్కలు మన చెల్లెళ్ళు రేప్ అవుతున్నా వాళ్ళను నడి రోడ్ల పైన తీసుకొచ్చి కాలుస్తున్నా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ గవర్నమెంట్ రియాక్ట్ కావాలా? హోప్ విల్ రియాక్ట్. నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతా, ఏ పార్టీకి నేనేం బ్లేమ్ చేస్తాను. నేను జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నా దేశంలో పుట్టిన హిందువులను అక్కడికి వెళ్ళి కాపాడండి అంతే.